ఒకవేళ ఇటువంటి ప్రేమ సమస్త లోకం పట్ల ఏర్పడితే కేవలం మానవులపైనే కాదు, పశుపక్షాదుల మీద, గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణమేదైనా ఉంటుందంటారా? ఉండదు కదా. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే